నమస్తే, నేను మీ రామన్ రాజేష్, ఎంఎస్ లైఫ్ 600+ టీఎంటీ పార్ట్ నుంచి ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. మనం చాలా వీడియోస్ చేసాం. వీడియోలో మీకు బెనిఫిట్ వీడియోస్ కూడా మనం చేస్తుంటాం. సో మీకు ఏదైనా డౌట్ ఉన్న క్వశ్చన్ ఏమైనా ఉన్నా కూడా మనం కమెంట్లో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు దాన్ని కూడా నెక్స్ట్ వీడియో చేస్తాం. చాలామందికి ప్రాబ్లమ్స్ వచ్చుంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు కమెంట్ చేయవచ్చు, దాని గురించి కూడా వీడియో చేస్తాం. సో ఇప్పుడు టాపిక్లో వద్దాం. టాపిక్ ఏంటంటే ఈరోజు రేడాన్ గ్యాసెస్ అనేది ఇప్పటివరకు మనం ఇన్నమా లేదో తెలియదు, కానీ రేడాన్ గ్యాసెస్ అనేది హ్యూమన్కి మంచిది కాదు. అది ఎక్కడ ఉంది? రేడాన్ గ్యాసెస్ అనేది ఎక్కడ ఉంది? ఎక్కడో సాలిడ్ రాక్, మీకు భూమి లోపల ఎక్కడ రాక్ ఉంటుంది, రాక్ లోపల కానీ గట్టి భూమి మీద డెప్త్లో కానీ ఉంటుంది. సో ఈ రేడాన్ గ్యాసెస్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏంది, ఎందుకు రేడాన్ గ్యాసెస్ అనేది మన బిల్డింగ్లోకి వస్తుంది అన్న పాయింట్ ఎలా వస్తుందని మనం మాట్లాడతాం. రేడాన్ గ్యాసెస్ ఎట్లా వస్తుందంటే మన వల్లనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్వారీలో ఎక్కడన్నా బ్లాస్టింగ్ జరుగుతుంటుంది, లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు సెల్లార్ డికింగ్లో బ్లాస్టింగ్ జరుగుతుంటుంది. అలా బ్లాస్టింగ్ ఏరియాలో రాక్స్ క్రాక్ ఇస్తుంది. ఆ రాక్స్ అనేది భూమి లోపల ఎక్కడో క్రాక్స్ ఇస్తుంది. మనం అనుకుంటాం ఎక్కడైతే బ్లాస్టింగ్ పెట్టామో అక్కడ వరకు క్రాక్ అయింది, మనం అక్కడ డికింగ్ చేసిన మనం అనుకుంటాం. కానీ రాక్స్ అనేది మీకు షీట్ రాక్ ఎంత దూరం ఉంటే ఎక్కడో దగ్గర కూడా చిన్న క్రాక్ ఇస్తుంది. ఆ క్రాక్ ఇచ్చినప్పుడు సమ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ లోపల తర్వాత ఉన్న రాక్స్ లోపల రేడాన్ గ్యాసెస్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఆ క్రాక్ త్రూ మీకు రేడాన్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యి ఎక్కడికి వెళ్తుందంటే సాయిల్లో మొత్తం కలిసిపోతుంది. తర్వాత మీకు కింద వాటర్ టేబుల్లో వాటర్ త్రూ కూడా కలుస్తుంది. వాటర్లో కలిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం బోర్ వేసి మనం వాటర్ టేబుల్ నుంచి వాటర్ కూస్తున్నాం. సో కింద ఉన్న వాటర్ టేబుల్ నుంచి వాటర్ గుంజేసి మనం డొమెస్టిక్ యూస్ అనేది చేస్తున్నాం. డొమెస్టిక్ యూసే కాదు, డ్రింకింగ్ వాటర్ కూడా మనం అదే వాడుతున్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో గ్యాస్ ఎక్కడ వెళ్తుంది? సాయిల్ లేకపోతే వాటర్లో వెళ్ళిపోయిన తర్వాత మనం బోర్ త్రూ తీసి సంప్లై చేస్తున్నాం. సంప్ నుంచి మనం ప్యూరిఫైర్ తెచ్చేస్తున్నాం. ప్యూరిఫై ఏం చేస్తే టీడీఎస్ని కంట్రోల్ చేస్తుంది, కానీ రేడాన్ గ్యాసెస్ని కంట్రోల్ చేయదు. కాబట్టి మనం దాన్ని డ్రింకింగ్ కూడా చేస్తున్నాం. అట్లా కాకుండా మనం షవర్లో కానీ టాయిలెట్స్లో మనం అన్నింటిలో డొమెస్టిక్ యూస్ ఎక్కడెల్లా చేస్తామో, వాష్ బేసిన్ కానీ టాయిలెట్స్లో షవర్లో కానీ మనం స్నానం చేస్తున్నాం. డైరెక్ట్ వచ్చి మన మీద స్కిన్ మీద పడుతుంది వాటర్. జస్ట్ వాటరే కాదు, వాటర్తో పాటు రేడాన్ గ్యాసెస్ అనేది ఉంటుంది. ఆ రేడాన్ గ్యాసెస్ వల్ల మనకు బాడీలో స్కిన్ క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మన స్వాలో అంటే డ్రింకింగ్ చేసిన తర్వాత కూడా మనకు లోపల ఉన్న ఆర్గన్స్ కూడా పాడైపోయి లోపల ఆర్గన్స్ కూడా ఫెయిలియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉన్న రేడాన్ గ్యాసెస్ గురించి మనం ఇల్లు కడుతున్నప్పుడు తెలుసుకుంటున్నామా లేదా అన్న పాయింట్ చూస్తే ఎవరు చేస్తలేము. అది ఎలా చేద్దాం అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడాన్ గ్యాసెస్ ఎఫెక్ట్, ఫస్ట్ రేడాన్ గ్యాసెస్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుందని మాత్రమే ఈ రోజు మన సబ్జెక్టు. రేడాన్ గ్యాసెస్ మనం బిల్డింగ్ లోపల రాకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రేడాన్ గ్యాసెస్ వల్ల మనం ప్రాబ్లం తెలుసుకుంటాం, అది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకున్నాం. సో అది ఆ రేడాన్ గ్యాసెస్ గురించి మనం ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలనేది ఇంకొక వీడియో చేద్దాం. ఆ వీడియోలో మీకు రేడాన్ గ్యాసెస్ సబ్జెక్ట్ మొత్తం క్లియర్గా చెప్తాను. దానివల్ల వచ్చే డిఫెక్ట్ కానీ దాన్ని ఎలా కంప్లీట్గా మనం ప్రొటెక్ట్ చేయాలనేది విషయం చెప్తాను. ఫస్ట్ రేడాన్ గ్యాసెస్ అంటే ఏంటో ఇలా తెలుసుకున్నాం. బిల్డింగ్లో రేడాన్ గ్యాసెస్ అనేది మంచిది కాదు. లైక్ దట్ ఇప్పుడు రూమ్ ఉంది, రూమ్లో మన ఫ్యాన్ లేకపోయినా కొన్ని రూమ్ చల్లగానే ఉంటుంది, ఫ్యాన్ ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది, ఏసీ ఉంటే ఇంకా చల్లగా ఉంటుంది. ఏసీ రూమ్లో ఉన్నా కానీ సమ్ టైమ్స్ రూమ్లో స్వెట్టింగ్ వస్తుంది, అది ఎవరికి తెలియదు. సో ఆ స్వెట్టింగ్ మెయిన్ రీజన్ ఏంటంటే రేడాన్ గ్యాసెస్ అనేది భూమి నుంచి సాయిల్ త్రూ, నేను చెప్పాను కదా వాటర్ గురించి చెప్పాను. ఇప్పుడు భూమిలో సాయిల్ త్రూ ఆ సాయిల్ నుంచి మన రూమ్లోకి వస్తుంది. రూమ్లోకి ఎట్లా వచ్చేస్తుంది? మీ కింద సాయిల్ నుంచి సబ్బేసి మనం ఏమేసాం పీసీసీ నుంచి నెక్స్ట్ మీకు టైల్స్ త్రూ మీకు బయటకు వచ్చేస్తాయి. ఎక్కడో చిన్న గ్యాప్ చాలు చీమలు వచ్చినట్టు, చీమలుగా గాలి రావడానికి సంత ఉన్నా కూడా అందరి నుంచి రేడాన్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల అక్కడ రూమ్లో మనం స్మెల్ చేయడం వల్ల లోపల మనకు ఊపిరి ఆడకుండా మొత్తం హార్ట్ బీట్ తక్కువ అవ్వడం వల్ల మీకు మొత్తం స్వెట్టింగ్ వస్తుంది. ఇక్కడ స్వెట్టింగ్ రావడానికి కారణం ఉబ్బరం కాదు, గాలి రాకపోవడం కాదు. లోపల మీకు బయట నుంచి విండో లేకుండా, విండో నుంచి వచ్చే గాలి లేకుండా, విండో ఓపెన్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఈ ఇష్యూ జరుగుతుంది. మెయిన్ ఇష్యూ ఏంటంటే మన స్మెల్ చేయడం వల్ల ఆర్గన్స్ అనేది మనకు హార్ట్ బీట్ అనేది తక్కువైపోయి స్వెట్టింగ్ వస్తుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్ మనిషి చచ్చిపోతారంటే ఇమీడియట్గా ఏం జరగండి, కానీ లోపల ఉన్న ఆర్గన్స్ అనేది మెల్లమెల్లగా దెబ్బతింటుంది. మనిషి అయితే ఆ ఇమ్మీడియట్ రేడాన్ గ్యాస్ని స్మెల్ చేయడం వల్ల చచ్చిపోరు. బట్ రిస్క్ అనేది ఉంది కాబట్టి ఆ రిస్క్ మనం ఎందుకు చేయాలి, రేడాన్ గ్యాసెస్ని మనం ఎలా అవాయిడ్ చేయాలనేది మనం స్టడీ చేద్దాం. స్టడీ చేసి నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం వీడియో అనేది చేస్తాం. సో మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో
సో కమెంట్ కూడా చేయండి. కమెంట్లో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలని కమెంట్ చేసినా కూడా మన కమెంట్ చూసి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ ప్రాబ్లం అనేది నాకు తెలియదు, నాకు తెలిసిన కొన్ని చేస్తుంటాను. మీ ప్రాబ్లం అనేది మీరు కమెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది, దాన్ని వీడియో కూడా చేస్తాం. ధన్యవాదాలు.